హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి తీసుకున్నాం అనుకోండి. ఇదే మిథున రాశి వాళ్ళకి శనిదేవుడు 9వ భావంలో ఉన్నాడు. అంటే 9వ భావం అంటే ఫాదర్ వస్తాడు. మీరు గైడెన్స్ ఇచ్చే పని, ఇన్స్టిట్యూట్స్, ఏదైనా లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్, మీరు ఒక సంస్థ పెట్టి నలుగురికి ట్రైనింగ్ ఇచ్చి పంపించే వాళ్ళని, ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ 9th హౌస్ కిందకు వస్తాయి. గురువు మనకి జీవితంలో ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. అది మా బాస్ అవ్వచ్చు, మన తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, గురువు స్థానాన్ని అలంకరించిన ఎవరైనా కావచ్చు. సో ఈ విషయంలో మీరు ఈ జన్మలో అంటే ఈ గోచారం ఇట్లా జరిగినప్పుడు వాళ్ళ విషయంలో కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీ ఫాదర్కి ఏదైనా బాగలేదనుకోండి ఎవరికైనా, సో మిథున రాశి వాళ్ళు కానీ మిథున లగ్నం వాళ్ళు కానీ ఈ 2.5 సంవత్సరం వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ కావచ్చు, మామూలు ఫిజికల్ హెల్త్ కావచ్చు, వాళ్ళ గురించి కొంచెం కేరింగ్గా ఉండాలన్నమాట. 100% అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత వీళ్ళు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్, పీజీ అలాంటివి ఉంటాయి, పీహెచ్డీకి ఒకవేళ వీళ్ళు ప్రయత్నిస్తే అది తీరే అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళకి సింహరాశి అనేది 3వ భావం అవుతుంది. అంటే వీళ్ళకి 3వ భావం అంటే తమ్ముడు వస్తాడు, తర్వాత డాక్యుమెంటరీ వర్క్ వస్తుంది, మీడియా వస్తుంది, తర్వాత ఇరుగు పొరుగు వారు వస్తారు. సో సంథింగ్ ఈ 4 భావాల్లో ఈ విషయాల్లో మనకి ఏదో ఒకటి వాళ్ళకి, అంటే వాళ్ళ తమ్ముడి జీవితంలో ఏదైనా ఒక గృహయోగం ఆయన కొనుక్కోవచ్చు, ఏదో మేజర్ ప్రముఖంగా జరగబోతుంది అనమాట మిథున రాశి వాళ్ళకి. సో తర్వాత ఎనీథింగ్ డాక్యుమెంటేషన్ వర్క్ కానీ, మీడియాలో మీ ఫేమ్ పెరగడం కానీ, సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 100% అది ఎప్పటి నుంచో గ్యాప్ ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం ఆ ఫేమ్ అనేది వస్తుందన్నమాట. సో 2024 అనేది మిథున రాశి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు శుభకరణం చేసే దాంట్లో ఉన్నారు. గురువు, శని చాలా అంటే షార్ట్ డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం, లేదా చిన్న చిన్న ప్రయాణాల వల్ల బాగా లాభం ఉండడం, తర్వాత ఎవరికైనా మీడియా అంటే మనం ఏదైనా డీల్ చేసిన తర్వాత కమిషన్ వస్తుంది చూసారా, ఈ కమిషన్ బేస్డ్ వ్యాపారాలన్నీ కూడా బాగా ఫ్రూటిఫై అవుతాయి మిథున రాశి వాళ్ళకి. సో కమిషన్ వ్యాపారాలు చేశారంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కొంతమందికి, వాళ్ళ కమిషన్ వస్తుంది కొంచెం. సో ఎనీథింగ్ డీల్ చేసి ఏదైనా కమిషన్ బేస్డ్ ఉండేది, లేదు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకోవడం, కొత్తగా ఇనిషియేటివ్గా మనం ఒక డీలర్షిప్ తీసుకోవడం, కంపెనీ ద్వారా మనకి గెయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా 3rd హౌస్ అనమాట. సో మిథున లగ్నం, మిథున రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా శుభకరం అనమాట 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు అండి. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.